ఆల్కైల్ హాలైడ్స్ అండ్ ఎరైల్ హాలైడ్స్ చాప్టర్ చదివేటప్పుడు నేమ్డ్ రియాక్షన్స్ లో, దట్ ఈస్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ అండ్ ఎరైల్ హాలైడ్స్ లో వుడ్స్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్. ఎందుకంటే ఆల్కైల్ హాలైడ్స్ మెటల్స్ తో జరిగే రియాక్షన్ ని మనం స్టడీ చేస్తున్నప్పుడు వుడ్స్ రియాక్షన్ మీద చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. వుడ్స్ రియాక్షన్ నుంచి మీకు ఫిటిక్స్ రియాక్షన్ వస్తుంది, వుడ్స్ ఫిటిక్ రియాక్షన్ వస్తుంది, ఉల్మన్స్ రియాక్షన్ వస్తుంది, ఫ్రాంక్లాండ్ రియాక్షన్ వస్తుంది. అంటే ఒక రియాక్షన్ యొక్క 4 మోడిఫికేషన్స్ ని మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. 4 కూడా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్సే. కాకపోతే వుడ్స్ రియాక్షన్ ఒకటి ప్రాపర్లీ కనుక మీరు నేర్చుకున్నారు అంటే మిగతా 4 ఈజీలీ అర్థమవుతాయి అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. ఓకేనా? నౌ వుడ్స్ రియాక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ నేమ్డ్ రియాక్షన్. ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ పేరు మీద దీనికి వుడ్స్ రియాక్షన్ అని పేరు వచ్చింది. ఓకేనా? నౌ బేసిక్ స్కెలిటల్ రియాక్షన్ ని కనుక మనం చూసుకున్నట్టయితే దీనిలో ఆల్కైల్ హాలైడ్ ని తీసుకుంటాం, దట్ ఈస్ 2 moles. దాన్ని 2 moles ఆఫ్ సోడియం మెటల్ తో ట్రీట్ చేస్తాం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఇథైల్ ఈథర్ తో, దట్ ఈస్ ఇనర్ట్ సాల్వెంట్ ని తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా? ఇనర్ట్ సాల్వెంట్ కాకుండా వాటర్, ఆల్కహాల్ లాంటి పోలార్ సాల్వెంట్స్ ని కనుక మీరు తీసుకున్నారనుకోండి అప్పుడు సోడియం ఆల్కైల్ హాలైడ్ తో రియాక్ట్ అవ్వకుండా దాంతో రియాక్ట్ అవుతుంది. సో మెటల్ మీకు రియాక్షన్ జరపడానికి అవైలబుల్ ఉండదు కాబట్టి రియాక్షన్ జరగదు. అందువల్ల మనం జనరల్లీ దాన్ని ఇనర్ట్ సాల్వెంట్ లో, దట్ ఈస్ డైఇథైల్ ఈథర్ లాంటి ఇనర్ట్ సాల్వెంట్ లో వాడతాం. ఈ డైఇథైల్ ఈథర్ ని సింబాలికల్లీ రిప్రజెంట్ చేసినప్పుడు ఇలా కూడా రాయొచ్చు. ఈటీ స్టాండ్స్ ఫర్ ఇథైల్, మధ్యలో 2 ఇథైల్ గ్రూప్ కి మధ్యలో ఆక్సిజన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ డైఇథైల్ ఈథర్ అవుతుంది. ఓకేనా? బేసిక్ రియాక్షన్ లో మీకు జరిగేది ఏంటి, ఇక్కడ నుంచి 2 హాలైడ్ గ్రూప్స్ ని సోడియం తీసుకుని యాజ్ 2 moles ఆఫ్ సోడియం హాలైడ్ కింద బయటికి వెళ్ళిపోతుంది. అండ్ మీకు మిగిలిపోయే 2 ఆల్కైల్ గ్రూప్స్ డైరెక్ట్లీ అటాచ్ అవుతాయి కాబట్టి కరస్పాండింగ్లీ మీకు ఆర్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ యాజ్ ఎ రిజల్ట్ యూ విల్ గెట్ ఆల్కేన్. సో 2 moles of alkyl halide when react with sodium in presence of dry ether produces alkanes and NaX బయటికి ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఈ రియాక్షన్స్ నే మనం వుడ్స్ రియాక్షన్ అంటాం. ఇది బేసిక్ రియాక్షన్. దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుని కనుక తీసుకున్నట్టయితే ఆల్కైల్ హాలైడ్ ప్లేస్ లో CH3 CH2 Br, దట్ ఈస్ ఇథైల్ బ్రోమైడ్ తీసుకున్నా when treated with 2 moles of sodium, so CH2 CH3 కరస్పాండింగ్ ఆల్కేన్స్ కోసం వీటిని ఎలా లింక్ చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఈ ఫార్మాట్ లో రాశాను. నా ఇక్కడ నుంచి బ్రోమిన్ సోడియంతో కలిసి 2 బ్రోమిన్స్ బయటికి వెళ్ళిపోతాయి యాజ్ NaBr. అండ్ ఈ కార్బన్ మీకు డైరెక్ట్లీ ఈ కార్బన్ తో అటాచ్ అవుతుంది. అవునా? యాజ్ ఏ రిజల్ట్ మీకు ప్రొడక్ట్ వచ్చేటప్పటికల్లా ఇది ఫస్ట్ ఆల్కైల్ యొక్క, దట్ ఈస్ ఇథైల్ బ్రోమైడ్ యొక్క ఆల్కైల్ గ్రూప్. ఇది దీంతో అటాచ్ అవుతుంది కాబట్టి CH2 CH3 ప్లస్ 2 NaBr ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా? నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను తీసుకున్న దానిలో 2 కార్బన్స్ ఉన్నాయి, దీని మీద కూడా 2 కార్బన్స్ ఉన్నాయి. యాజ్ ఎ రిజల్ట్ మీకు వచ్చేది 4 కార్బన్స్ తో వస్తుంది. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇదే ప్లేస్ లో నేను 3 కార్బన్స్ తో 2 ఆల్కైల్ హాలైడ్స్ తీసుకుంటే నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ తో ఆల్కేన్ ఫార్మేషన్ జరుగుతుందా? జరగదు. అబ్జర్వ్ చేయండి. బికాజ్ ఇక్కడ మీకు 3 into 2 దట్ ఈస్ నథింగ్ బట్ 6 కార్బన్స్ తో ఆల్కేన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? అదే వుడ్స్ రియాక్షన్ యొక్క లిమిటేషన్. అంటే వుడ్స్ రియాక్షన్ లో మనం ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో తీసుకున్నా, ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో తీసుకున్నా అవి కరస్పాండింగ్లీ మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యే ప్రొడక్ట్ లో మాత్రం కంపల్సరీ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండే ఆల్కేన్స్ ని మాత్రమే తయారు చేయగలం. ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండే ఆల్కేన్స్ ని తయారు చేయలేము. బికాస్ మనం ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ఉండే తీసుకోవాలంటే కంపల్సరీగా ఏం తీసుకోవాలి, ఇక్కడ ఈవెన్ ఉండేది, ఇక్కడ ఆడ్ ఉండేది తీసుకోవాలి. ఓకేనా? దెన్ 2 different ఆల్కైల్ హాలైడ్స్ తీసుకోవాలి. 2 different ఆల్కైల్ హాలైడ్స్ తీసుకుంటే వచ్చే దానిలో ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ తో ఆల్కేన్ తో పాటు మిక్స్చర్ ఆఫ్ అదర్ ఆల్కేన్స్, దట్ ఈస్ సెల్ఫ్ కండెన్సేషన్ జరిగే రియాక్షన్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో ఈ మిక్స్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో వచ్చే అన్ని కూడా ఆల్కేన్సే కాబట్టి
ఆల్కేన్స్ అన్ని కూడా సేమ్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి సేమ్ ఫంక్షనల్ గ్రూప్ లో ఉన్న వాటన్నిటికీ కెమికల్ ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి వాటిని సపరేట్ చేయడం కష్టం అవుతుంది. ఓకేనా, అందుకే వుడ్స్ రియాక్షన్ మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ తో ఉండే ఆల్కేన్స్ ని తయారు చేయడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో వాటిల్ని ఆల్కేన్స్ ని తయారు చేయడానికి యూస్ఫుల్ అవ్వదు. ఓకేనా, అదే మనకి వుడ్స్ రియాక్షన్ యొక్క లిమిటేషన్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ రియాక్షన్ ని చూస్ చేసుకుంటాం, దట్ ఈస్ క్యారీహౌస్ రియాక్షన్. దానిలో మనం మోడిఫికేషన్ చేసి గిల్మన్స్ రియేజెంట్ ని యూజ్ చేసి ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తో ఉండేదాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, ఆ మోడిఫికేషన్ ఏంటిది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ అయితే గనక వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటి, వుడ్స్ రియాక్షన్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, అండర్ ఏ కండిషన్స్ ఏ ప్రొడక్ట్ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, దీనిలో డిస్కస్ చేసేటప్పుడు దీనిలో పార్టిసిపేట్ చేసేది ఆల్కైల్ హాలైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సోడియం తో డ్రై ఇథైల్ ఈథర్ సాల్వెంట్ లో చేస్తాం. డ్రై ఇథైల్ ఈథర్ సాల్వెంట్ తీసుకోవడానికి రీజన్ వాటర్ లేదా ప్రోటిక్ సాల్వెంట్స్ ని కనుక తీసుకున్నట్టయితే సోడియం దాంతో రియాక్ట్ అయిపోతుంది కాబట్టి ఆల్కైల్ హాలైడ్స్ తో రియాక్షన్ జరగడానికి మెటల్ అవైలబుల్ గా ఉండదు. ఓకేనా, దట్ ఈస్ వై ఇనర్ట్ సాల్వెంట్ తీసుకుంటారు. అంటే దీనిలో జరిగేది ఏంటంటే హాలోజన్ ని సోడియం తీసుకెళ్లిపోతుంది కాబట్టి రెండు ఆల్కైల్ గ్రూప్స్ డైరెక్ట్లీ అటాచ్ అయ్యి ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండే ఆల్కేన్స్ ని తయారు చేయడానికి పనికొస్తుంది. ఇది మీకు బేసికల్లీ వుడ్స్ రియాక్షన్. ఓకేనా, దీని అప్లికేషన్స్ లో నెక్స్ట్ రియాక్షన్ ఫిటింగ్స్ రియాక్షన్ తో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ ని జాయిన్ చేయండి. అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.